హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. పసుపును సాగు చేసిన రైతులు ఏం చేస్తారు? పంట చేతికి రాగానే అమ్మేస్తారు. గుజరాత్కి చెందిన రైతు దేవేష్ పటేల్ గారు మాత్రం పసుపుతో వైవిధ్యమైన ఉత్పత్తులు తయారు చేసి IIAM విద్యార్థులకు అతిథిగా పాఠాలు కూడా చెప్తున్నారు. మరి రైతు దేవేష్ పటేల్ గారి బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే పసుపు సాగు అనగానే మనకి వంటకాల్లో చేసే పసుపు పొడి ఒకటే గుర్తొస్తుంది. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతం బొరియావైకి చెందిన దేవేష్ పటేల్ గారు మాత్రం పసుపు పంట నుంచి పొడి, పచ్చి కొమ్మల పచ్చడి, పొలాల్లో వేసుకునే క్యాప్సల్స్, టీ మసాలా, పెయింట్లు వంటి తయారు చేస్తున్నారు. దాంతోపాటు అల్లం వంటి మరికొన్ని పంటలు కూడా వేసి ప్రయోగాలు చేస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన దేవేష్ గారికి చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ప్రాణం. 10వ తరగతి అయ్యాక చదువు మానేసి సాగు చేద్దామనుకున్నారు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఉదయం సాయంత్రం పొలం పనులు చేసుకుంటూ కాలేజీకి వెళ్ళేవాడు. అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన దేవేష్ గారి ఓ IT సంస్థలో ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేసుకుంటేనే అమెరికా, యూరప్ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి వాటిపైన అధ్యయనం చేశారు. కొన్నాళ్ళకి సొంతూరులోనే వ్యవసాయం చేయాలని ఉద్యోగం మానేసి బొరియావైకి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి సాగుపైన దృష్టి పెట్టిన దేవేష్ గారు కొంత పొలం కూడా కొని సేంద్రీయ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి ఆనంద వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సాయంతో మేలైన పసుపు రకాన్ని వృద్ధి చేశారు. ఆ పసుపు చక్కటి రంగు, సువాసనతో కూడి అధిక దిగుబడి ఇవ్వడంతో పేటెంట్ కూడా తీసుకున్నారు. తర్వాత పసుపుతో పాటు అల్లం, అశ్వగంధ, నిమ్మ, మిర్చి, బంగాళదుంపలు, చిలగడ దుంపలు, కంద, గోధుమలు కూడా పండించడం మొదలుపెట్టారు. తన ఉత్పత్తులన్నీ సత్వా పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన దేవేష్ గారు ఆ తర్వాత మరికొన్నింటిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారు. పాలల్లో పసుపు వేసుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు. మరి అలా తాగాలంటే మనకు రుచించదు. అందుకే దేవేష్ పసుపుకు అశ్వగంధ, తేనె, వేప వంటివి కలిపి రుచిని, అదనపు పోషకాలను జోడించి క్యాప్సల్స్ రూపంలో తెస్తున్నారు. గ్లాసు పాలల్లో ఒక క్యాప్సల్ వేసుకుంటే చక్కెర కలపాల్సిన పని కూడా ఉండదు. అలానే పచ్చి పసుపు కొమ్ములతో పచ్చడి, దుస్తులు, అద్దకాల్లో వాడే పెయింట్లు, అల్లం, సుగంధ ద్రవ్యాలు కలగలిపి టీ మసాలాలు తయారు చేస్తున్నారు. వీటితో పాటు అల్లం పొడిని క్యాప్సూల్స్ను కూడా చేస్తున్నారు. ఇవన్నీ వ్యవసాయ శాస్త్రవేత్తల సాయంతోనే చేస్తున్న దేవేష్ గారు ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ అనుమతితో అమెరికా, యూరోప్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, UK, నెదర్లాండ్ వంటి చోట్లకు వాటిని పంపుతున్నారు. ఏటా అక్కడకు 6,000 క్వింటాల పసుపును, అల్లాన్ని ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం తన సొంత బ్రాండ్ ద్వారా బంగాళదుంప, చిలగడ దుంప, చిప్స్, ఇతర దుంపలతో పిండి పదార్థాలు, గోధుమ పిండి, కారం వంటి దాదాపు 30 రకాల ఉత్పత్తులను అమ్ముతున్నారు. అందుకుగాను పెట్టుబడి పోను ఏటా 2 కోట్ల ఆదాయాన్ని కళ్ళజూస్తున్న దేవేష్ గారు దేశవ్యాప్తంగా ఉన్న IIM క్యాంపస్లో వ్యవసాయం, మార్కెటింగ్కి సంబంధించిన పాఠాలు చెబుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, సాగు చేసి పంటను అమ్మడం కాదు, వాటిని ప్రాసెసింగ్ చేసి అధిక లాభాలు సంపాదించవచ్చని నిరూపించిన ఆదర్శ రైతు దేవేష్ పటేల్ గారి ఫార్మింగ్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్.